ఉన్నారో, జాబ్ సెర్చ్ చేస్తున్నారో కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయండి. అండ్ మీ మీ రెజ్యూమ్ని కూడా బాగా అప్డేట్ చేస్తూ ఉండడము. తర్వాతనేమో నేను నా బెస్ట్ సజెషన్ ఏమిస్తా అంటే లైక్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తున్నారో సో చేస్తునేటప్పుడు ఆ పొజిషన్ కూడా చూసుకోండి. అది గ్రేట్ ఫిట్ టు యువర్ రెజ్యూమ్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడండి. అండ్ ఏటీఎస్ స్కానింగ్లో మీ రెజ్యూమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదో అనేది చూడండి. అండ్ సమ్ ఆఫ్ దీస్ టిప్స్తో పాటు నేను ఎప్పుడు చెప్పేదే మీ లొకేషన్ అయితే చాలా మ్యాండేటరీ. అండ్ సో కన్సిస్టెన్సీగా ఉండండి. అంటే ఒక 1 month 2 month లేకుంటే ఒక 10 days అప్లికేషన్ చేసేసి మళ్ళీ వదిలేసి సో ఇలా చేస్తూ ఉంటే మాత్రం కొద్దిగా టఫ్. ఇప్పుడు జాబ్ మార్కెట్ చాలా టఫ్ ఉంది కాబట్టి మనము కొద్దిగా అంటే జాబ్ మార్కెట్ చాలా టఫ్ ఉంది కాబట్టి మనం ఇంకా ఎన్హాన్స్డ్గా ఉండాలనేసి నేను బిలీవ్ చేస్తాను. అండ్ మీరు ఏంటంటే ఏదైతే మీకు బెటర్, నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే లైక్ ఫోకసింగ్ 100 స్కిల్స్, ఒక 100 స్కిల్స్ మీద మనం ఫోకస్ చేసేదాన్ని బట్టి ఒక్క స్కిల్స్ మీద సో ఏదైతే మీకు ఉన్న ఒక స్కిల్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మీకు చాలా గ్రోత్ ఉండి మీ లైఫ్లో కూడా చాలా గ్రోత్ అయ్యే చాయిసెస్ అయితే ఉంటుంది. సో నేను ఇంకా మెయిన్గా ఓపీటీ స్టూడెంట్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే జాబ్ మార్కెట్ చాలా టఫ్ ఉంది. సో ఇప్పుడు చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే డేటా అనాలిసిస్కి కానీ తర్వాత డేటా సైన్స్కి కానీ సో ఇవే జాబ్స్ని లైక్ రొటీన్గా అప్లై చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే ఆ జాబ్స్కి 90% అవే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఆ వర్క్ చేస్తున్నారు. అండ్ నేనేమంటా అంటే ఎప్పుడు డిమాండింగ్ ఉన్న జాబ్స్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్టూడెంట్, అంటే నేను ఎవరైతే ఒక స్టూడెంట్ క్లాసెస్ తీసుకుంటున్నానో తను లేటెస్ట్గా నెట్వర్క్ ఇంజనీరింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ ఈ నెట్వర్క్ ఇంజనీరింగ్లో కొద్దిగా ఈ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయడం వల్ల హీ హ్యాస్ లైక్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ అమెజాన్, ఒరాకిల్. సో ఇలా తనకు కాల్స్ రావడము అండ్